హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. సో ఈరోజు మనం ఈ సెషన్లోని అవార్డ్స్ అండ్ హానర్స్, సో డిఫరెంట్ ఫీల్డ్స్లో, అంటే మూవీస్లో, ఫిల్మ్ ఇండస్ట్రీలో అండ్ ఆల్సో స్పోర్ట్స్లో, సో ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్లోని ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవార్డ్స్, అంటే నేషనల్ వైడ్గా ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవార్డ్స్, ఏమేమి అవార్డ్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనం ఈ సెషన్లో కవర్ చేసుకుందాము. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అని అంటే, ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ముందు నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనే ఆలోచన అందరికీ వస్తూ ఉంటుంది. సో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, మీకు కంటెంట్ వైజ్గా ఉంటుంది అన్నీ కూడా. సో ఒకసారి చూడండి, మీకు మ్యాటర్ అన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉంటుంది ఇక్కడ ఈ ఛానల్లో దొరికే కంటెంట్ అంతా కూడా. సో ఇంగ్లీష్, స్టాటిక్, జీకే, కరెంట్ అఫైర్స్, ఇన్ జనరల్ స్టడీస్, హిస్టరీ, జాగ్రఫీ, సో ఇలా అన్ని సబ్జెక్ట్స్ మీద నేను మీకు ఈ ఛానల్లోని క్లాసెస్ చెప్తూ ఉంటాను. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, నేను ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ ఇస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో లైక్ చేయండి, అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఓకే, అండ్ ఇంకా లేట్ చేయకుండా మనము ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఇంకా ఫస్ట్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ అనేది మనకి చాలా యూస్ఫుల్, అంటే ఏమంటారు, మన ఇండియా యొక్క గొప్పదనాన్ని అవతల కంట్రీస్, అంటే బయట కంట్రీస్ కి అన్నిటినీ తెలియజేయడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మనకి. సో మనము రూట్ నుంచి, అంటే ఇనీషియల్ లెవెల్లో నుంచి, అంటే రూట్స్ నుంచి కూడా స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఇటువంటి అవార్డ్స్ అన్నిటినీ కూడా 90s టైంలోనే మనకి ఈ టైప్ ఆఫ్ అవార్డ్స్, హానర్స్ అన్ని కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో అందుకని మనము ఈ ఏమేమి అవార్డ్స్ ఉన్నాయి స్పోర్ట్స్ లోని అని మనం చూద్దాము. సో ఫస్ట్ స్పోర్ట్స్ ఫీల్డ్ లోని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. సో రాజీవ్ పేరుతో కూడా మనము పిలుచుకుంటూ ఉంటాం, సో అలా కూడా మనం పిలవచ్చు. ఓకే, సో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, సో ఇది 1991, 1992 మధ్యలో స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇది నెక్స్ట్ ఫస్ట్ రిసిపియంట్ ఎవరు దీనికి అని అంటే విశ్వనాథ్ ఆనంద్. సో విశ్వనాథ్ ఆనంద్ ఫస్ట్ రిసిపియంట్ అనమాట. ఫస్ట్ అవార్డు ఆయనకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఈ అవార్డు అంటే ఎంతో కొంత క్యాష్ ప్రైజ్ అయితే ఉంటుంది. ఓకే, సో ఆ క్యాష్ ప్రైజెస్ ఏంటి అని కూడా ఇక్కడ నేను చెప్తాను. అండ్ ఆల్సో ఈ సెషన్ లో మీకు మొత్తం స్టాటిక్ జీకే ఉంటుంది. అంటే ఈ అవార్డు 2024లో ఎవరికి వస్తుంది, 2024లో ఎవరికి ఇవ్వబడుతుంది, సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ ఈ క్లాస్ లో మనం కవర్ చేయము. ఎందుకు అంటే స్టాటిక్ జీకే కాబట్టి. సో స్టాటిక్ కంటెంట్స్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది, క్యాష్ ప్రైజ్ ఎంత, ఫస్ట్ ఎవరు ఇచ్చారు, సో ఈ టైప్ ఆఫ్ డేటాని మనం ఈ సెషన్ లో చూద్దాము. అండ్ ప్రెసెంట్ ఎవరు తీసుకుని ఉన్నారు, సో 2023, 2024, సో 2025 ఇదంతా మనం కరెంట్ అఫైర్స్ సెషన్ లో కవర్ చేసుకున్నాము. ఇదైతే స్టాటిక్ జీకే సెషన్ కాబట్టి మనము ఇక్కడ ఈ కంటెంట్ మాత్రమే మనము ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ సో ద్రోణాచార్య అవార్డు. ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్స్ కి మాత్రమే కాదు, సో ఆ స్పోర్ట్స్ లో వాళ్ళు అంత బాగా వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ టీచర్స్ యొక్క ఎఫర్ట్ కూడా ఎంతో కొంత ఉండే ఉంటుంది. సో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. ఓకే, వాని కూడా ఆ ఒక ఏంతోని ఈ ద్రోణాచార్య అవార్డు. సో ఆచార్య అంటే ఏంటి, టీచర్ అనమాట. సో ఈ ద్రోణాచార్య అవార్డు కూడా వాళ్ళకి, అంటే టీచర్స్ కి, అంటే గురువు అనమాట, ఎవరైతే టీచ్ చేస్తూ ఉంటారో ఓకే స్పోర్ట్స్ ఫీల్డ్ లోని, సో వాళ్ళకి ఈ అవార్డు అనేది వస్తుంది. సో ఇది 2 కేటగిరీస్ ఉన్నాయి ద్రోణాచార్య అవార్డు లో, ఒకటి లైఫ్ టైమ్ అండ్ ఇంకొకటి రెగ్యులర్. సో లైఫ్ టైమ్ ద్రోణాచార్య అవార్డ్ కి 15 lakhs క్యాష్ ప్రైజ్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ కేటగిరీలో ద్రోణాచార్య అవార్డ్ కి 10 lakhs క్యాష్ ప్రైజ్ ఉంటుంది. అండ్ ఇది స్టార్ట్ అయింది ఫస్ట్ 1985 లోని స్టార్ట్ అయింది. ఓకే, అండ్ దీని యొక్క ఫస్ట్ రిసిపియంట్ ఎవరు అని అంటే రెస్లింగ్ లోని మనకి భయ్యా చంద్ర భాస్కర్ భగవత్. సో వెస్ట్లింగ్ ఫీల్డ్, ఓకే స్పోర్ట్స్ ఫీల్డ్ లోని ఈయనకి ఇవ్వడం జరిగింది ఫస్ట్. అండ్ నెక్స్ట్ బాక్సింగ్ లోని ఓం ప్రకాష్ భరద్వాజ్. ఓకే, వీళ్ళు ఫస్ట్ రిసీవ్ చేసుకున్న
ద్రోణాచార్య అవార్డు రిసీవ్ చేసుకున్నారు వీళ్ళందరూ కూడా. అండ్ బాక్సింగ్ లో వచ్చి ఓం ప్రకాష్ భరద్వాజ్ రిసీవ్ చేసుకున్నారు. అండ్ అథ్లెటిక్స్ లో వచ్చి ఓం నంబియార్. సో వీళ్ళ ముగ్గురు కూడా ఫస్ట్ రిసిపెంట్స్ అన్నమాట ఏ అవార్డ్ కి, ద్రోణాచార్య అవార్డ్ కి. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్. సో స్టాటిక్ జీకే కదా మనం డిస్కస్ చేసుకుంటుంది. సో ఈ అవార్డ్ కి సంబంధించిన అన్ని స్టాటిక్ జీకే పాయింట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవాలి కాబట్టి, సో ఫస్ట్ ఉమెన్ ఎవరు అని అంటే రేణు కోహ్లీ అన్నమాట. 2022లో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో రేణు కోహ్లీ ఓకే ద్రోణాచార్య అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ఫారెన్ కోచ్. సో ఓన్లీ ఇండియన్స్ కి ఇస్తున్నారా అని అంటే కాదు, ఫారెనర్స్ కూడా కోచెస్ ఉంటారు, మన ఇండియన్స్ కి చెప్పేవాళ్ళు, టీచ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఫారెనర్స్ కూడా. సో ఫారెన్ కోచ్ ఎవరు అని అంటే ఫస్ట్ ఫారెన్ కోచ్ సో క్యూబాకి సంబంధించిన వాళ్ళనమాట. సో బ్లాస్ ఎగ్లేసియస్ ఫెర్నాండెస్ అనమాట. 2012లోని ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ ఇదే అనమాట ఫస్ట్. ఇంకా ఈ అవార్డు తర్వాత ఇంకా మళ్ళీ ఎవరికి ఫారెన్ కోచెస్ ఎవరికి కూడా ఈ అవార్డు ద్రోణాచార్య అవార్డు అనేది ఎవరికి ఇవ్వలేదు. ఓకే, ఇంకా నెక్స్ట్ అవార్డుకి వస్తే అర్జున అవార్డు. సో అర్జున అవార్డు 15 lakhs అర్జున అవార్డు యొక్క క్యాష్ ప్రైజ్ అనమాట. ఇట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ స్పోర్ట్స్ కేటగిరీలో సెకండ్ హైయెస్ట్ అవార్డ్ అని చెప్పుకోవచ్చు మనం అర్జున అవార్డ్ ని. సో 15 lakhs దీని యొక్క క్యాష్ ప్రైజ్. అండ్ ఇది 1961లోని స్టార్ట్ అయింది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1961లో స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ రిసిపెంట్స్ ఎవరు అని అంటే కృష్ణ దాస్. సో ఆర్చరీ ఫీల్డ్ లో నుంచి కృష్ణ దాస్ కి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఓవరాల్ కేటగిరీలో ఓవరాల్ నుంచి సో గుర్బచ్చన్ సింగ్. ఓకే, గుర్బచ్చన్ సింగ్ కి ఇవ్వడం జరిగింది. అండ్ షూటింగ్ లోని ఇప్పుడు ఎలా మను బాకర్ షూటింగ్ లోని మెడల్స్ సాధించారు. సో అప్పట్లోని కర్నీ సింగ్ కి షూటింగ్ నుంచి అర్జున అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ పోలో గేమ్ నుంచి ప్రేమ్ సింగ్ కి ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో హాకీ నుంచి ప్రితిపాల్ సింగ్ కి ఇవ్వడం జరిగింది. అండ్ సర్జిత్ సింగ్ బాస్కెట్ బాల్ స్పోర్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే సింగ్ కి చాలా అవార్డ్స్ వచ్చాయి, అర్జున అవార్డ్స్ ఫస్ట్ రిసిపెంట్ అన్నమాట వాళ్ళు. అండ్ మీకు పోలో చెప్తే మీకు ఏదైనా గుర్తొస్తుందా? హిస్టరీ చదివినట్లయితే మీరు పోలో ఆడుతూ ఒక కింగ్ చనిపోయారు పోలో ఆడుతూ. సో ఆ కింగ్ పేరు ఏంటి అన్నది మీకు తెలిసినట్టయితే కింద కమెంట్ సెషన్ లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో ఇది మీకు హోంవర్క్ క్వశ్చన్ అన్నమాట. సో పోలో ఆడుతూ ఒక కింగ్ చనిపోయారు. సో ఆ కింగ్ పేరు ఏంటి అనేది కింద కమెంట్ చేయండి. సో ఇది అన్నమాట అర్జున అవార్డ్స్. ఇంకా నెక్స్ట్ మేజర్ అవార్డ్స్ స్పోర్ట్స్ ఫీల్డ్ లో పర్టికులర్ గురించి వస్తే ధ్యాన్ చంద్ అవార్డ్ అన్నమాట. ఓకే, ఇది 4th అవార్డు మేజర్ అవార్డ్స్. సో ధ్యాన్ చంద్ అవార్డు 10 lakhs క్యాష్ ప్రైజ్ ఉంటుంది దీనికి. ఓకే, ధ్యాన్ చంద్ అవార్డ్ కి. అండ్ ఇది వచ్చేసి 2002లోని స్టార్ట్ చేశారు. సో ధ్యాన్ చంద్ అవార్డు ఇవ్వడం 2002లో స్టార్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ రిసిపెంట్స్ ఎవరు వీళ్ళు అని అంటే ఎవరికి వచ్చింది అంటే బాక్సింగ్ నుంచి షహురాజ్ బిరజ్దర్. ఓకే, షహురాజ్ బిరజ్దర్ కి బాక్సింగ్ నుంచి ఫస్ట్ అవార్డ్ అయితే వచ్చింది. ఇంకా నెక్స్ట్ సెకండ్ హాకీ నుంచి అశోక్ దివాన్. సో అశోక్ దివాన్ కి హాకీ నుంచి వచ్చింది ఫస్ట్ ధ్యాన్ చంద్ అవార్డు. ఇంకా నెక్స్ట్ బాస్కెట్ బాల్ నుంచి అపర్ణ ఘోష్. సో అపర్ణ ఘోష్ కి వచ్చింది ధ్యాన్ చంద్ అవార్డు. ఇంకా నెక్స్ట్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అన్నమాట. సో ఇది కూడా స్పోర్ట్స్ కి సంబంధించిన అవార్డే, కానీ ఇది ఏంటి అని అంటే ఇండివిజువల్ పర్సన్స్ కి ఇవ్వరు, అంటే యూనివర్సిటీస్ కి ఇస్తుంటారు. సో యూనివర్సిటీస్ కి ఎలా ఇస్తారు అని అంటే యూనివర్సిటీస్ లోని కాంపిటీషన్ పెట్టి సో ఏ యూనివర్సిటీ బాగా పర్ఫామ్ చేస్తుంది స్పోర్ట్స్ లోని వాళ్ళ యొక్క అవుట్కమ్ అనేది ఎలా ఉంది, సో దీన్ని బేస్ చేసుకుని ఈ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ, మాకా ట్రోఫీ అని కూడా అంటుంటారు. సో ఈ ట్రోఫీని ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఈ ట్రోఫీ ఎవరికి వచ్చింది అంటే బాంబే యూనివర్సిటీ వాళ్ళకి ఈ యొక్క ట్రోఫీ అనేది వచ్చింది. సో ఫస్ట్ ప్రైజ్ ఇది ఏంటంటే సో కాంపిటీషన్ టైప్ లో ఉంటుంది కాబట్టి ఈ ట్రోఫీ. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ సో ఇలాగా ముగ్గురిని పిక్ చేస్తారు. సో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ విన్నర్స్ కి 15 lakhs క్యాష్ ప్రైజ్ ఉంటుంది. సెకండ్ వచ్చిన వాళ్ళకి 7.5 lakhs ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి 4.5 lakhs అనేది
ఇస్తుంటారు. ఓకే. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1956, 1957 మధ్యలో ఈ యొక్క అంటే మౌలానా అబ్దుల్ ఆజాద్ ట్రోఫీ అనేది ఇనిషియేట్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ సో ఇది మేజర్‌గా స్పోర్ట్స్ ఫీల్డ్‌కి సంబంధించిన మేజర్ అవార్డ్స్ అన్నమాట. సో మీరు ఇవన్నీ కూడా స్టాటిక్ పాయింట్స్ అన్నమాట. మనకి అనుకోకుండా తెలియకుండానే ఎగ్జామ్‌లో వచ్చేస్తూ ఉంటుంది. 1, 2 గదా అని మనం స్కిప్ చేసుకొని పోతుంటాము. కానీ ఆ 1, 2 అవార్డ్సే సారీ 1, 2 క్వెషన్సే మీకు ఒక్కొక్కసారి మీకు క్వాలిఫై అవ్వాలా? వద్దా? అనేది డిసైడ్ చేయడానికి కూడా 1, 2 క్వెషన్స్ కూడా మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా మారొచ్చు. సో, అందుకని మీరు ఏది కూడా లైట్ తీసుకోవడానికి లేదు. వై? బికాస్ ఎందుకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నారు అనంటే అంత కాంపిటీషన్ హైలీ కాంపిటీషన్ ఉంటుంది. 1 మార్క్, హాఫ్ మార్క్ గూడా మీకు చాలా డిఫరెన్స్ కొన్ని వేలల్లో డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో, జాబ్స్ కూడా మీకు జాబ్ వరకు వెళ్ళడానికి కూడా మీరు అవకాశం కోల్పోయిన ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో, నెగ్లెక్ట్ చేయకండి. ప్రతీదీ ఇంపార్టెంట్. సో, ఇది ఒక్కటే గదా! ఇది ఒక్క క్వెషనే వస్తుంది. వస్తదా రాదో కూడా తెలీదు. ఎందుకు ఆ మాత్రం దానికి ఇంత చదవడం దేనికి అని స్కిప్ మాత్రం చేయొద్దు. ఓకే. ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ది కాంపిటేటివ్ ఫీల్డ్. నెక్స్ట్ ఇంకా ఫిల్మ్. సో, ఫిల్మ్స్ గురించి ఏ అవార్డ్స్ ఇస్తుంటారు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అని చెప్పంటే ఫస్ట్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అన్నమాట. సో, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1969లోని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో, ఇది ఫస్ట్ రిసిపియంట్ ఎవరు అనంటే దేవికా రాణి అన్నమాట. సో, ఫస్ట్ బెస్ట్ యాక్ట్రెస్‌గా ఈవిడ్ని చూజ్ చేసి ఈవిడకి ఇవ్వడం జరిగింది. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఇస్తుంటారు. యాక్టర్, యాక్ట్రెస్, డైరెక్షన్, బెస్ట్ ఫిల్మ్ సో, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఇస్తుంటారు. సో, ఫస్ట్ అయితే బెస్ట్ యాక్ట్రెస్ కింద దేవికా రాణి గారికి ఇచ్చారు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1969లో స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ దీని ప్రైజ్ మనీ గురించొస్తే 15,00,000 దీని యొక్క ప్రైజ్ మనీ అన్నమాట. ఇంకా నెక్స్ట్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్. సో, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ తర్వాత నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఎక్కువ మేజర్ ఇంపార్టెంట్ అయిపోతుంది మనకి. సో, ఇది 1954లో స్టార్ట్ అయింది. ఓకే. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1954లో స్టార్ట్ అయింది. అండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ 1954లో వచ్చింది. ఎవరికొచ్చింది? 'శ్యామ్‌చి ఐ' సో, ఇది ఒక మరాఠీ ఫిల్మ్ అన్నమాట. సో, ఈ మరాఠీ ఫిల్మ్‌కి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డ్ వచ్చింది. 1954లో అండ్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ 1968లో వచ్చింది. ఫస్ట్ అన్నమాట ఉత్తమ్ కుమార్. సో, ఉత్తమ్ కుమార్‌కి 1968లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది. అండ్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ 1968లోనే వచ్చింది. సో, నర్గీస్‌కి ఆహ్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ నర్గీస్‌కి వచ్చింది 1968లో. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌కి వద్దాము. సో, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనంటే 1954లో స్టార్ట్ అయింది. సో, దీని ఫస్ట్ రిసిపియెంట్స్ ఎవరు అని ఎందుకు నేను మెన్షన్ చేయలేదు అనంటే, ఇది చాలా మంది ఉన్నారు. డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్‌లో చాలా మంది ఉన్నారు. సో, మీకు ఇది ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందని తెలుసుకుంటే మీకు సరిపోతుంది. సో, అందుకే నేను దీని మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మీకు. అండ్ నెక్స్ట్ ఇంకా పద్మ అవార్డ్స్. సో, మనందరికీ తెలుసు ఏంటి పద్మ అవార్డ్స్ 3 టైప్స్ ఆఫ్ పద్మ అవార్డ్స్ ఉంటుంది. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. సో, పద్మ విభూషణ్ అనేది సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. మరి సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అంటే మరి ఫస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏంటి అనంటే ఫస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారత్ రత్న అన్నమాట. ఇంకా సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ మనకి పద్మ అవార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. పద్మ విభూషణ్ సెకండ్, పద్మభూషణ్ థర్డ్ అండ్ పద్మశ్రీ వచ్చి ఫోర్త్. ఓకే. ఇది సెకండ్ హైయెస్ట్, ఇది థర్డ్ హైయెస్ట్, ఇది ఫోర్త్ హైయెస్ట్ అన్నమాట. సో, ఈ పద్మ అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1954లో స్టార్ట్ అయింది మీకు. అండ్ మనందరికీ తెలుసు 2023లోని మనకి ఏంటి చిరంజీవి గారికి గూడా మనకి పద్మ విభూషణ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. సో, ఇలాగా ఇవి ఏ ఫీల్డ్‌లో ఇస్తారు అంటే పద్మ అవార్డ్స్ ఒక ఫీల్డ్ అని లేదు. ఫిల్మ్ పరంగా గాని, సొసైటీకి సేవ చేసిన పరంగా గాని, ఓకే లిటరేచర్, ఆర్ట్ అండ్ కల్చర్, ఓకే ఆర్ట్స్ పరంగా, ఆర్ట్ అండ్ కల్చర్ పరంగా.
అండ్ మూవీ ఇండస్ట్రీలో సో ఫిలిం యాక్టింగ్ పరంగా సో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి పబ్లిక్ అఫైర్స్ ఓకే అండ్ ఆల్సో పబ్లిక్ పబ్లిక్ అఫైర్స్ అంటే ఏంటి వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కావచ్చు ఓకే సో ఇదంతా కూడా పబ్లిక్ అఫైర్స్ కిందే వస్తుంది సో ఇలా డిఫరెంట్ అన్ని ఫీల్డ్స్ ని కవర్ చేస్తూ ఓకే పర్టికులర్ ఫీల్డ్ నుంచి పర్టికులర్ పర్సన్ ని చూస్ చేసుకుని వాళ్ళు అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది ప్రతి ఇయర్ ఇవ్వాలా అని అంటే ఇస్తారు అంటే వాళ్ళు చూస్ చేసుకుని అంటే వీళ్ళు ఈ అవార్డ్ కి అప్లికబుల్ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూస్ చేసుకుని ఇస్తారు అండ్ ఒక్కొక్కసారి స్కిప్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది ఈ పద్మ అవార్డ్స్ అన్ని కూడా రిపబ్లిక్ డే అప్పుడు అనౌన్స్మెంట్ చేసి రిపబ్లిక్ డే అప్పుడే ప్రెసిడెంట్ గారు ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నార్మల్ గా ఓకే సో ఇది పద్మ అవార్డ్స్ అండ్ ఫస్ట్ పద్మ విభూషణ్ యొక్క రిసిపెంట్స్ ఎవరు అని అంటే సత్యేంద్రనాథ్ బోస్ నందాలాల్ బోస్ జాకిర్ హుస్సేన్ సో ఇదైతే ఎక్కువగా మనకి ఇంపార్టెంట్ అయిపోతూ ఉంటుంది ఓకే అండ్ బాలా సాహెబ్ గంగాధర్ ఖేర్ వికే కృష్ణ మీనన్ అండ్ జిగ్మే దోర్జీ వాంగ్చక్ సో వీళ్ళందరికీ కూడా పద్మ విభూషణ్ ఫస్ట్ అంటే ఎప్పుడు ఇది స్టార్ట్ అయింది 1954 లో స్టార్ట్ అయింది కాబట్టి 1954 లో ఇది వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఫస్ట్ పద్మభూషణ్ సో పద్మ విభూషణ్ చూసాం మనము ఇంకా పద్మభూషణ్ ఎవరెవరికి ఇచ్చారు అని అంటే శాంతి స్వరూప్ జాన్ చంద్ర ఘోష్ మహాదేవ్ అయ్యర్ గణపతి బాత్ నగర్ అండ్ హోమీ జిహంగర్ బాబా సో వీళ్ళందరికీ కూడా పద్మభూషణ్ అవార్డ్స్ అనేవి వచ్చింది సో ఇది అంత ఇంపార్టెంట్ అనేది చెప్పలేము సో ఇంపార్టెంట్ అని కాదు బట్ ఒకసారి అయితే ఎందుకు వదులుకోవడం సో ఒకసారి అయితే మీరు ఒక ఐడియా అయితే పెట్టుకోండి ఓకే సో వీళ్ళకి వచ్చింది అని చెప్పి కానీ ఇక్కడ జాకిర్ హుసేన్ కి ఫస్ట్ ఇచ్చారు కాబట్టి పద్మవిభూషణ్ ఇది మాత్రం ఇంకా ఎక్కువగా గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇది ఈరోజు సెషన్ ఐ హోప్ మీకు అందరికీ ఇది యూస్ఫుల్ ఉంది అని అనుకుంటున్నాను ఓకే సో ఇది స్టాటిక్ జీకే సో స్టాటిక్ జీకే మీద ప్రీవియస్ గా కూడా చాలా సెషన్స్ ఉన్నాయి మీకు స్టాటిక్ జీకే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే మీకు అన్ని కూడా ఉంటుంది అన్ని ఎగ్జామ్స్ కి పర్టికులర్ ఎగ్జామ్ అని లేదు సో అన్ని ఎగ్జామ్స్ కి యూస్ఫుల్ గా ఉంటుంది స్టాటిక్ జీకే ఏ ఎగ్జామ్స్ లో ఉంటుందో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సో అన్నిట్లో మీకు ఈ యొక్క కంటెంట్ అనేది ఉంటుంది నేను ఒక సిరీస్ టైప్ లో ఒక సిలబస్ లాగా కవర్ చేసుకుని వస్తున్నాను సో మీకు అందరూ చూడండి అవి కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే మీకు యూస్ఫుల్ గా ఉంటుంది సో నేను ఎక్కువైతే టైం వేస్ట్ చేయను సో హియర్ వీ విల్ ఎండ్ దిస్ సెషన్ సో ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ సో అందరూ బాగా తినండి అండ్ బాగా చదవండి కన్సిస్టెంట్ గా ఉండండి ఓకే అండ్ సక్సెస్ అనేది దానంతట అదే వస్తుంది అండ్ కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను సో దానిలోని మీకు అప్డేట్స్ అన్ని కూడా వస్తుంది టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా టెలిగ్రామ్ లో నుంచి మీరు పీడిఎఫ్స్ అన్ని కూడా అక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఇక్కడ నేను చెప్పే ప్రతి క్లాస్ యొక్క నోట్స్ కూడా అక్కడ మీకు టెలిగ్రామ్ లో ఉంటుంది సో కింద కమెంట్ సెషన్ లో లింక్స్ నేను పెడతాను సో ఖచ్చితంగా అదైతే మీరు జాయిన్ అవ్వండి సో బాయ్ ఆస్పిరెంట్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ useful video so until then stay tuned to the channel bye aspirants